బీయింగ్ హెల్తీ ఈజ్ ఎన్ ఆర్ట్. దట్ ఆర్ట్ ఈస్ మార్షల్ ఆర్ట్స్. ఆరోగ్యంగా ఉండడం ఒక కళ. ఆ కళే మార్షల్ ఆర్ట్స్. అయితే ఈరోజు అదృష్టవంతులు, కోటీశ్వరులు ఎవరు అనంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఎందుకనంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మనం కరోనా టైంలో చూస్తే చాలామంది డబ్బున్న వాళ్ళు, పేరున్న వాళ్ళు సర్వైవ్ కాలేకపోయారు. వాళ్ళ హార్ట్స్, లంగ్స్, లివరు, హార్ట్ డ్యామేజ్ అయిపోయి సర్వైవ్ కాలేదు. ఎందుకు అనంటే వాళ్ళకి డిజీజ్ రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువగా ఉండడం. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం. అయితే వెనకటి కాలంలో ఈ వ్యాయామం ఇంకా ఈ భారతదేశ యుద్ధ కళలు షాలిన్ కుంఫు, సిలంబం, కలరిపయట్టు, గాట్కా, ముష్టి యుద్ధ, మల్ల యుద్ధ ఇలా చాలా కళలు, వ్యాయామాలు ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కటి టెక్నాలజీ మీద ఆధారపడుతూ వ్యాయామం సరిగ్గా చేయకపోవడం వల్ల చాలా చిన్న ఏజ్‌లో చాలా రకాల ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. హార్ట్ అటాక్స్, ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఇంకా చిన్న పిల్లల్లో సరైన గ్రోత్ లేకపోవడం, తొందరగా వాళ్ళు అలసిపోవడం, ఫిట్స్ రావడం, ఇంకా వాళ్ళు వెయిట్, హైట్ వాళ్ళ ఏజ్‌కి తగ్గినట్టుగా లేకపోవడం. సో, ఇలాంటి చాలా సమస్యలు మనం చూస్తా ఉంటాం. ఇవన్నీ మన మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ హైటు, వెయిటు, మంచి క్రమశిక్షణ, జీవితంలో ప్రతి ఒక్కటి గెలుపోవటములను సహజంగా తీసుకోవడం, ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం, మంచి నిద్ర రావడం, ఇంకా సమాజంలో ఎలా మెదలాలి అనేది ఒక మంచి విలువలు నేర్చుకోవడం అనేది మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఉంటుంది. ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ ఒక మెడిసిన్‌గా వర్క్ చేస్తుంది. ఇది ఒక లివింగ్ ఆర్ట్ అని అంటారు. చాలా రకాల సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, వ్యాధులకు ఈ మార్షల్ ఆర్ట్స్ ఒక ఔషధంగా పనిచేస్తా ఉంటది. ఇంకా గర్ల్స్‌కి కూడా చాలా మందికి అవసరం. ఎందుకనంటే ఇప్పుడు చాలా భయంకరమైన సిట్యుయేషన్‌లో మనం ఉన్నాం. సొసైటీలో ఉన్నాం. చాలా దాడులు జరుగుతా ఉన్నాయి. సో, ఇవి గర్ల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళని రక్షించుకోవడం, వాళ్ళ బాడీని ఆయుధంగా చేసుకొని రక్షించుకోవడం జరుగుతా ఉంటాయి. ఇంకా మన డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సెంట్రల్ సిస్టమ్ ఇలా అన్ని సిస్టమ్స్ కూడా ప్రాపర్‌గా మన బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ నార్మల్ కండిషన్‌లో వర్క్ చేయాలనంటే మనం ఈ మార్షల్ ఆర్ట్స్ ఏదైనా ఒక వ్యాయామం చేయడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇది ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాయామంలో చేస్తూ ఈ రకంగా ఉంటే మనం మన హెల్త్‌ని మనం కాపాడుకునే వాళ్ళంగా ఉంటాం. థ్యాంక్ యూ. Myself, everybody Sanjeev Kumar, my Shaolin Kung Fu, kickboxing, Silambam coach and also government best martial arts awardee. Namaste.